కానీ పార్టీని ఇంకా స్ట్రెంథెన్ చేయడం విషయంలో కానీ కేంద్ర నాయకత్వము రాష్ట్ర నాయకత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి ప్రజలకు చేరువవడము, కార్యకర్తలను కలిసి ఆయా పార్లమెంట్ పరిధిలో భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం ఒక ప్రణాళిక రూపొందించడమే లక్ష్యంగా ఈ పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమాన్ని కేంద్ర నాయకత్వం చెప్పడం జరిగింది. దానిలో భాగంగా రోజు ఉదయం కరీంనగర్, సాయంత్రము పాలమూరు జిల్లాకు రాష్ట్ర నాయకత్వం నన్ను కేటాయించింది. కాబట్టి ఈరోజు మా నాయకులతో మాట్లాడి అందరం కలిసిమెలిసి కూర్చొని మాట్లాడుకొని ఇలా పాలమూరు జిల్లా అంటేనే భారతీయ జనతా పార్టీకి అడ్డా. ఇలా ఏ సర్వే చేసినా కూడా, ప్రైవేట్ సర్వేనా ప్రభుత్వ సర్వేనా, ఏ సర్వే చేసినప్పుడు కూడా పాలమూరు ఎంపీ స్థానం భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంది. ఫలితాలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా రాబోతున్నాయి. ఇక్కడ ప్రజలు నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయాల్సిందే. నరేంద్ర మోడీ గారు లేనటువంటి భారతదేశాన్ని ఊహించుకోలేమని చెప్పి ఏ సర్వే చూసినప్పుడు కూడా ఆ సర్వే ఫలితాలను కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 80% 10 నుంచి 10కి మించి స్థానాలు, పార్లమెంట్ స్థానాలు ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. ఇది మేం చెప్పడం కాదు, కాంగ్రెస్ చెప్తున్నారు, బీఆర్ఎస్ చెప్తున్నారు. బీజేపీ ఎక్కువ సీట్లు గెలవబోతున్నది. ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నారు. నరేంద్ర మోడీ గారిని తిరిగి ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి చేయాల్సిందే. ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్ అని చెప్పి ప్రజలు ఆ నినాదాన్ని ముందు తీసుకునే ప్రయత్నం చేస్తున్న విషయం స్పష్టం. అది అయినప్పుడు కూడా దానిలో దృష్టి ఉంచుకునే భారతీయ జనతా పార్టీ కూడా ఇంకా కార్యకర్తలు చింతించాల్సిన ఆలోచనతో పోతున్నాం. ఈ పాలమూరు సంబంధించి ఇక్కడ సమస్యల మీద, ప్రజలుగా ఎదుర్కొంటే ఇబ్బందుల మీద గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక్కడ మా సీనియర్ నాయకులందరూ కూడా, జిల్లా నాయకత్వం అంతా కూడా ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటే సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందించి చాలా మంది కార్యకర్తలు జైలుకు వెళ్లారు, చాలా మంది కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నారు, చాలా మంది కార్యకర్తల మీద నాన్ బెయిలబుల్ కేసులేనాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ప్రజా సమస్యల కొట్లాలి. ఇక్కడ క్యాడర్ లేని, కెపాసిటీ లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో. ఇక్కడ గెలిచింది ఏదో గెలిచింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే క్యాడర్ తయారు చేసుకుంటుంది. పాపం క్యాడర్ లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ క్యాడర్ మొత్తం షిఫ్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నది. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఒక దగాగోరు పార్టీ. బీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రజలు చీత్కరించారు, చీగొట్టిరు వాళ్ళను. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను రాచి రంపానటువంటి నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి నుంచి, గతంలో మాజీ ముఖ్యమంత్రి నుంచి జిల్లా స్థాయి, మండల స్థాయి నాయకుల వరకు. కార్యకర్తలు మంచోళ్ళు. మేము కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇక్కడ విమర్శించాం. వాళ్ళు మా కార్యకర్తలు ఇక్కడ ఆ కార్యకర్తలు పనిచేశారు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఈ దేశానికి మోడీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్న వారు కూడా. అందుకే కార్యకర్తలకు మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు, కార్యకర్తలు ఎప్పుడు మేము విమర్శించలేదు. కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే కబ్జాలకు పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారు, ప్రజలు ఇబ్బంది పెట్టినరు, వాళ్ళందరూ ఉన్న కాంగ్రెస్ పార్టీ పోతున్నారు. వాళ్ళందరూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఎవరైతే నీతి నిజాయితీతో పనిచేసేటువంటి నాయకులందరూ కూడా బీజేపీలో ఎడుతా ఉన్నారు. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మొన్న ఏదో ఓట్లేస్తే, ప్రజలు ఓట్లేసి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు తప్ప కాంగ్రెస్ పార్టీ మీద అభిమానము, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పనిచేస్తానో వాళ్ళు గెలవలే. అసలు క్యాడర్ లేదు కాంగ్రెస్ పార్టీ. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో క్యాడర్ ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ మా కార్యకర్తలు గల్లీలో కూడా ఇలా జెండా పట్టుకొని, నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టుకొని, కేంద్రం ఇచ్చిన సంక్షేమ పథకాలని, కేంద్రం చేసే అభివృద్ది విషయంలో కానీ ప్రజల్లో కూడా చైతన్యం కలిగిస్తున్నాం. కాబట్టి పాలమూరుతో సహా ఈ తెలంగాణ రాష్ట్రంలో 10కి మించి పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. ఈ జిల్లాలో ముఖ్యంగా కృష్ణా జలాల విషయంలో ముందు నుంచి కూడా
బీఆర్ఎస్ పార్టీ బండారాన్ని బయటపెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాంతాన్ని కృష్ణా జలాల విషయంలో ఏ విధంగా మోసం చేసింది, ఏ విధంగా ఈ ప్రాంతాన్ని ఎడారిగా చేసింది, ఏ విధంగా ఈ ప్రాంత ప్రజల యొక్క మనోబలం దెబ్బతీసిందన్న విషయంలో మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు, ఈ జిల్లాకు సంబంధించిన నాయకులు కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ ఎప్పటికప్పుడు ప్రజలకు వాస్తవ విషయాలు వివరించింది కేవలం భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట్లాడలే. మేము చేసే ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపలే. కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ పార్టీ తూతూ మంత్రంగా మాత్రమే స్పందించింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని పెట్టించింది భారతీయ జనతా పార్టీ, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి. అపెక్స్ కౌన్సిల్ ను అప్పుడున్న ముఖ్యమంత్రి డుమ్మా కొడితే కూడా మెడల్ మంచి గుంజికొచ్చి అపెక్స్ కౌన్సిల్ సమావేశం కూర్చోబెట్టింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఒత్తిడి తలొగ్గే ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత భావించే రాష్ట్రం అప్పుడున్న ముఖ్యమంత్రి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అప్పుడే ఆ ముఖ్యమంత్రి బండారం అంతా బయటపడ్డది. గతంలో చంద్రబాబు నాయుడు గారితో అప్పుడున్నటువంటి కేసీఆర్ ఏ విధంగా కుమ్మక్కయ్యండు, ఈ ప్రాంతానికి రాసినటువంటి కృష్ణా జలాల విషయంలో ఈ ప్రాంతానికి ఏ విధంగా అన్యాయం చేసిండో పూర్తి ఆధారాలతో సహా బయట పెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మా మద్దతు తెలిపడే కాంగ్రెస్ పార్టీ స్పందించలే. ఆ రోజు 299 టీఎంసీలు రాసినటువంటి కృష్ణా జలాల వాటా విషయంలో 570 టీఎంసీలు రాసినటువంటి ప్రాంతంలో 299 టీఎంసీలకే చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై సంతకం పెట్టినటువంటి మూర్ఖుడు అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. పేపర్ కూడా చూపెట్టాం, వీళ్ళు సంతకాలు పెట్టిన పేపర్ కూడా చూపెట్టాం మేము. ఆ 299 టీఎంసీల నీటి వాటాను వాడుకున్నామంటే అవి కూడా వాడుకోలేని పరిస్థితి. అప్పుడున్న ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో ఎంపీ ఇవాళ పాదయాత్ర చేస్తే కూడా పచ్చగా ఉన్నటువంటి పాలమూరులో చిచ్చు పెట్టడానికి వచ్చినమాట. మేము వలసలు లేవట. నేనే పాదయాత్ర చేస్తుంటే, నేనే ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక స్టూడెంట్ వాళ్ళ తల్లిదండ్రులకు భారమై ముంబై పోతుంటే ఆ బస్ ఎక్కి తెలంగాణ సమాజానికి అప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన కొడుకు బాగా బలిపెక్కువ, ఆయన కొడుకు కండగవరం బాగా ఇక్కడ ఉంటే తల కన్నీరు ఉంటే ఇంకా వాళ్ళ అయ్యా ముఖ్యమంత్రి అనుకుంటున్నాను, ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటున్నా వాళ్ళయ్యా. ఆ బీఆర్ఎస్ పార్టీ కుంప ముచ్చిందే కేసీఆర్ కొడుకు, కుంప ముచ్చిందే కేసీఆర్ కొడుకు. ఏం మాట్లాడుతూ ఆయనకే తెలియదు. చాలా ప్రాంతాలు కూడా ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మీ దండం పెడతా, మీ కాలు మొక్తా, ఆ కేసీఆర్ కొడుకు మాత్రం మా దగ్గరకు వద్దు. ఆయన ముఖం చూస్తేనే వాడు ఓటెత్తాడు. ఆయన భాష, ఆయన అహంకారం చూసే ఉన్న పార్టీ కుంప మునిగింది. మేము కూడా నాకు ఘాటికా అవుతాం, వాడు అద్దే వద్దని చెప్పి అందరూ చీతికెళ్ళచ్చు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కదే ఇంకా అహంకారం తగ్గలే. వాళ్ళు అయ్యే ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు. ఇంకా మోడీ గారిని తిడతాడు. వాళ్ళు ఉన్న 10 సంవత్సరాలు మొత్తం మోడీ గారి తిట్టంగా టైం సరిపోయింది. మరి కృష్ణా జలాల విషయంలో కానీ, ఈ ప్రాంతంలో గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసిన విషయంలో కానీ, ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య విషయంలో కానీ, ఈ ప్రాంతంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో కానీ, ఈ ప్రాంతంలో మైనార్టీ సంతుష్టికరణ విధానాల విషయంలో కానీ, ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల అవినీతి అక్రమాల విషయంలో కానీ ఏ చూసినా కూడా భారతీయ జనతా పార్టీ స్పందించింది. కాబట్టి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు అవన్నీ నెమరు వేసుకుంటున్నారు. ఎస్, భారతీయ జనతా పార్టీ మాకు అండగా ఉంది. సరే, శాసనసభ ఎన్నికల్లో ఏదో ఇష్టం పొరపాటు ఇష్టం అయిపోయింది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి బస్సులో మేము పొరపాటు అయ్యాం. మేము ఓటేసేది పువ్వు గుర్తు మీద ఓటేస్తాం, నరేంద్ర మోడీ గారిని ప్రధాని చేస్తాం. ఇక్కడ భారతీయ జనతా పార్టీకే ప్రజల మద్దతు ఉందనే విషయం సర్వేల ద్వారా స్పష్టమవుతున్నది. మాకు వస్తున్న సమాచారం స్పష్టమవుతున్నది. మా కార్యకర్తలు చూసినటువంటి సమాచారం స్పష్టమవుతున్నది. మా నాయకులు తిరుగుతుంటే ప్రజాస్పందన చూసి కూడా స్పష్టమవుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలు సమానం. వాళ్ళు ఏదో చెప్పుకున్నారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయడంలో సక్సెస్ అయింది. కానీ ఇప్పుడేమవుతుంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏది మాట్లాడితే కాంగ్రెస్ అది మాట్లాడుతుంది. బీజేపీని రాకుండా చేయడానికి ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారు. ఇద్దరు కలిసి కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే. మన ఇద్దరం తిట్టుకుందాం, నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అన్నాడు. మన ఇద్దరం కొట్టుకుందాం, తిట్టుకుందాం. మధ్యలో బీజేపీ విషయంలో ప్రజలు బీజేపీ అనుకూలంగా ఉన్నారు. బీజేపీని రాకుండా చేయాలి. దీనికి ఏం చేయాలి? బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటారు.
కేసీఆర్ కొడుకే ఉంటున్నాడు, కాంగ్రెస్ బీజేపీ ఒకటని ఆయన అంటున్నాడు. ఎవరెవరు ఒకటి, వాళ్ళిద్దరు ఒకటి. ద్రౌపది ముర్ము అని మోడీ గారు ప్రధానమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటిస్తే కలిసి ఓడగొట్టింది వాళ్ళు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఓడగొట్టిండ్రు. మద్దతు ఇచ్చి ఓడగొట్టే ప్రయత్నం చేసినారు. కానీ ఏమైంది అలా? ఒక ఎస్టీ మహిళ, మారుమూల ప్రాంతానికి సంబంధించిన ఒక మహిళను రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. ఓడగొట్టే ప్రయత్నం చేసింది కాంగ్రెస్, బీఆర్ఎస్. గతంలో రెండు పార్టీలు కలిసి పోటీ చేసినాయి. ఢిల్లీలో పార్లమెంట్ లో ఏ బిల్లు వచ్చినా కూడా రెండు పార్టీలు కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోడియం దగ్గర ధర్నాలు చేసింది వాళ్ళు. ఢిల్లీలో కలిసి ర్యాలీలు తీసింది వాళ్ళు. ఇద్దరు కలిసి పోటీ చేస్తామన్నారు, అధికారం పంచుకుంటామన్నారు. కోమరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు, ఉత్తమ్ కుమార్ గారు చెప్పారు, జాన్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారు. కానీ వాళ్ళ డ్రామాలను వాళ్ళ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎట్టి బస్సులో ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే, ఇంకా ఎక్కువ నిధులు రావాలంటే ఇలా భారతీయ జనతా పార్టీ పార్లమెంటు స్థానాలు ఎక్కువ ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. అప్పుల రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. కాబట్టి అప్పులు తీరాలంటే, అభివృద్ధి జరగాలంటే, నిధులు దారి మళ్ళద్దంటే, ఎక్కువ నిధులు రావాలంటే, వాళ్ళ మోడీ గారు సంతోషపడాలంటే, మోడీ గారు ఇంకా తెలంగాణ ఇంకా నిధులు ఎక్కువ ఇవ్వాలంటే